బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జనవరి 5 అంశము దేవుని ప్రేమించుదాం. వాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరికి ప్రేమానుభవము ఉంటుంది. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు, బిడ్డలు, స్నేహితులు, బంధువులు, జంతువులు, పక్షులు, ప్రకృతి ఇలా దేనిమీదనైనా ప్రేమ కలిగి ఉంటారు. ప్రేమానుభవము లేనివాళ్లంటూ ఉండరు. ఎంత కసాయి వాడికైనా ఏదో ఒక దానిమీద ప్రేమ ఉంటుంది. అసలు ఏ సంబంధం లేనివాళ్ల మీద కూడా ప్రేమ పుడుతుంది. ఇదంతా కళ్లకు సంబంధించిన ప్రేమ. అంటే కనిపించే వారిని లేదా కనిపించే వాటిని ప్రేమించడం. ఆకర్షణ ద్వారా ప్రేరేపితమైన ప్రేమ. అన్ని ప్రేమలు ఒకేలా ఉండవు. తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ, సహోదరీ సహోదరుల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమకి వ్యత్యాసం ఉంటుంది. అలాగే కళ్లకు కనిపించే వారిని ప్రేమించడంలో, కనిపించని వారిని ప్రేమించడంలో కూడా తేడా ఉంటుంది. మనుష్యులు కనిపిస్తారు కాబట్టి మన ప్రేమని వారికి వ్యక్తపరచడం కుదురుతుంది. మరి దేవుడు కనిపించడు కదా, దేవుణ్ణి ఎలా ప్రేమించాలి అన్న అనుమానం రావచ్చు. ఎవరైనా ఒకరు ఇంకొకరిని హృదయపూర్వకంగా ప్రేమిస్తే వారు లేనప్పుడు కూడా వారికి ఇష్టమైనట్లుగా జీవించటం, వారికి ఇష్టమైన పనులు చేయటం మనకు తెలుసు. మనిషి లేనప్పుడు కూడా వారికిష్టమైన పనులు చేయడం ద్వారా ప్రేమించగలిగినప్పుడు దేవుడు మనకు కనబడకపోయినప్పటికీ దేవుడున్నాడు అని నమ్మితే మనం దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ఆయనకు ఇష్టమైనట్లు జీవిస్తాము, ఇష్టమైన పనులు చేస్తాము. మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తాము, వారి కోసం ఏదైనా చేయాలి అనుకుంటాము కదా. అలాగే మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని గురించి ఆలోచిస్తాము. ఈ లోకంలో మనం ఎవరినైనా అమితంగా ప్రేమిస్తే వారి పేరు శరీరం మీద పచ్చబొట్టు పొడిపించుకుంటాము కదా. దేవుడు కూడా మనలను ఆయన అరచేతుల మీద చెక్కుకొని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తున్నాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా 49:16. అంతగా ప్రేమించే దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. మనం దేవుని గురించి ఎంతగా ఆలోచిస్తున్నాము, దేవుని కోసం ఏం చేయాలనుకుంటున్నాము అన్నదానిని బట్టి మనం దేవునిని ప్రేమిస్తున్నామో లేదో తెలుస్తుంది. అలాంటి వారి కోసం దేవుడు ఎన్నో మేలులు సిద్ధపరచి ఉంచాడు. 1 కొరింథీ 2:9లో వ్రాయబడిన ప్రకారము అవి మన కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు. అంటే అవి మన ఊహకు కూడా అందనివి. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రోమా 8:28లో చెప్పబడినట్లుగా దేవుని ప్రేమించే వారి కోసం సమస్తము సమకూడి జరుగుతాయి. 2 తిమోతి 3:4లో వ్రాయబడిన ప్రకారము ఈ లోకంలో దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారికి ఎలాంటి మేలు జరగదు. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించడం ద్వారా సమస్తమును పొందుకుందాము. కన్న తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించే దేవుణ్ణి ప్రేమించడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంతకాలము ఈ లోకానుసారమైన ప్రేమను గాక మమ్ములను సృష్టించి మా కొరకు సమస్తము సిద్ధపరచిన నిన్ను ప్రేమించుటకు మాకు కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.